ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తాజాగా మరొక 2 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు తెనాలి, అలాగే ఉండవెల్లి ప్రాంతంలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయంట. తాజాగా గుంటూరు నగర పరిధిలో కూడా కేసులు వెలుగు చూశాయి. బాధితులను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ సమీపంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. రోజుకి కనీసం 100 మందికి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్స నిమిత్తం బి క్లాస్ వార్డులో 15 పడకలతో ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్ కూడా సిద్ధం చేశారు. ఏది ఏమైనా అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చాలా ప్రిపేర్డ్గా ఉంటున్నాయి, సిద్ధంగా ఉంటున్నాయి. ఐసోలేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు మెయిన్ అవే కీలకం. ఆక్సిజన్ గతంలో ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే, ఎవరి ప్రాణం వాళ్ళ చేతిలో. కరోనా అనేది భయపడాల్సిందేమీ లేదు, ఆల్రెడీ జయించున్నాం కాబట్టి. కాకపోతే కేర్ తీసుకోవాలి. కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అందరికీ తెలుసు. అవి అందరూ తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండొచ్చు, మనం ప్రాణాలతో బయటపడొచ్చు. ఏది ఏమైనా ఈ వేరియంట్ అంత భయంకరమైంది అనేది అయితే వైద్యులు చెప్పట్లేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అయితే మాత్రం చెప్తున్నారు.